ఇది బానే ఉందండి, వేరే రైతు ఎలా అమ్ముకుంటాడు? అందుకే 80% మొక్కజొన్న పంట వేసినామండి. ఊరంతా ఇలాగే ఉందా? 2400 కదా, మరి కందులు కింటా 8000, ఆ పంట ఎందుకు వేయలేదు? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద విలేజ్ ఫోర్కాస్ట్. మీరు ఎలా ఉన్నారు? మేము బాగు. కొత్త ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేది మన ఫార్మర్ మంగయ్య గారు. మంగయ్య గారు నమస్కారం. చలనం మరి కాదా సంచలనం చినుకల్ స్టార్ట్ చేద్దామా మంగయ్య గారు? సరే అండి. ఎందుకు ఈ ప్రశ్న మొదలు పెడదాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మంగయ్య గారు? ఆ తాతల తరం నుంచి అట్నే ఇంకా వ్యవసాయం చేసుకుంటూ పోతున్నాం అండి. ఇంకా ఏ పని మాకు తోచదు, ఇంకా వ్యవసాయం తప్ప. ఏ పంటలు సాగు చేస్తున్నారండి? ఎప్పుడైనా మేము మొక్కజొన్న వేస్తున్నాం అండి. మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? మాకు 5 ఎకరాలు ఉన్నాయండి. దాంట్లో 2 ఎకరాలు మాది, ఇంకా 3 ఎకరాలు కౌలు చేస్తున్నామండి. మొత్తం దాంట్లో మొక్కజొన్న వేసినామండి. దిగుబడి ఎలా ఉందండి ఇప్పుడు? 35 పైకి వేసానండి ఒక ఎకరానికి. ప్రభుత్వానికి అమ్ముతున్నారా లేకపోతే ప్రైవేట్కి అమ్ముతున్నారా? ప్రైవేట్కి అయితే గిట్టుబాటు పడట్లేదండి, గవర్నమెంట్కి అమ్ముతున్నాం. ఇంకా మొత్తం ప్రభుత్వానికి అమ్ముతున్నారండి. ఒక ఎకరానికి 25 క్వింటాలు తీసుకుంటున్నాండి. మిగతా పంట ఏం చేస్తున్నారండి? పేరు మీద తమ్ము వేసి అమ్మిస్తున్నామండి. ఇది బానే ఉందండి, వేరే రైతు ఎలా అమ్ముకుంటాడు? A few moments later. మా ఊళ్ళో రైతుని ఒక్కొక్కరిని సర్దుబాటు చేసుకొని అది మొక్కజొన్న అందుకే 80% మొక్కజొన్న పంట వేసినామండి. ఊరంతా ఇలాగే ఉందా? మిగతా పంటలు ఉండగా మొత్తం మొక్కజొన్న ఎందుకు వేశారు? ఊరంతా వేసాను, నేను కూడా వేసానండి. ప్రభుత్వం అన్ని పంటలు వేయమన్నప్పుడు మీరు ఉత్తమ మొక్కజొన్న ఎందుకు వేస్తున్నారు? గిట్టుబాటు కట్టలేదు. మొక్కజొన్న రేట్ ఎంత ఉంది? 2400 పడుతుంది కింటా ఒక ఎకరానికి. కింటా 2400 కదా, మరి కందులు కింటా 8000, ఆ పంట ఎందుకు వేయలేదు? రైతులు వేరే వేరే పంటలు వేయకుండా ఒకటే పంట వేయడం వల్ల ప్రభుత్వానికి కూడా కొనడానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల రైతులు ఆలోచించి ప్రతి సంవత్సరం వేరే పంటలు వేయాలి. నిజమే అండి, మేము కూడా పంటలు అమ్మడానికి గవర్నమెంట్కి కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పటి నుంచి రైతులు ఆలోచించుకొని వేరే పంటలన్నీ వేసుకుంటాం. మంగయ్య గారు, మీ అమూల్యమైన సమయం మనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, మార్కెట్లో ఇలాంటి చాలా అవుతున్నాయి. రైతులందరూ ఆలోచించి సంవత్సరానికి వేరు పంటలు వేయండి. ఇది మొదటి వీడియో. మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ఇదే విలేజ్ క్లాస్ లో ఫస్ట్ వీడియో గైస్. చూసినట్టయితే లైక్ చేయండి.